వేణుస్వామి వేణుస్వామి ఏంది బొక్క అనుకుంటారు. ఇవాళ నన్ను అమ్మనాభూతులు తిట్టే వాళ్ళందరూ కూడా రేపు జరిగిన తర్వాత మూసుకునే వాళ్ళే. గత కొంతకాలంగా ప్రముఖుల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకుని విడిపోతారు. నేను ఆమెకే చెప్పిన, ఇక వేరే వాళ్ళకి ఎందుకు, డైరెక్ట్ గా ఆమెకే చెప్పిన, ఆయన చేసుకోకు విడిపోతావు అని చెప్పిన. ఆయన ఎంత గుర్తింపు పొందాడో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ విషయంలో పదే పదే ఏదో ఒక కామెంట్ చేస్తూ ప్రభాస్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాడు. తాజాగా మరో హీరో గురించి కూడా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. సినీ తారలకు సంబంధించిన జ్యోతిష్యం చెప్పే ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన రీతిలో తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల జాతకాలను విశ్లేషిస్తూ కొన్నిసార్లు అభిమానుల ప్రశంసలు అందుకుంటారు. మరికొన్నిసార్లు ఫ్యాన్స్ నుంచి దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంటారు. గతంలో ప్రభాస్, నయనతార లాంటి సినీ ప్రముఖుల జాతకాలను చెప్పిన ఆయన తాజాగా విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎవరి జాతకమైనా చెప్పినప్పుడు కీడించి మేలు చెప్పమనే విధంగా ఉంటాను. ముందు వారికి జరగబోయే నష్టాన్ని తెలియజేస్తే చాలా మందికి నాపై కోపం, నాపై అనవసరంగా విరుచుకుపడుతుంటారు. కానీ నేను చెప్పే విషయాలలో వాస్తవాన్ని గ్రహించరు. అలా ట్రోలింగ్ చేస్తే నాకే నష్టం జరగదు అని వేణుస్వామి అంటున్నాడు. సాధారణంగా ఫ్లైట్లో ప్రయాణించే ముందు ఎయిర్ హోస్టెస్ ఏదైనా ప్రమాదం, ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. ఫ్లైట్ కూలిపోతే, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందకపోతే అంటూ సూచనలు ఇస్తుంటారు. విమానంలో ప్రమాదం చేద్దామని వెళితే ఇలాంటి అశుభాలు, అపశకునాలు చెబితే వారిని ఏమీ అనరు. కానీ నేను జాగ్రత్తలు చెబితే మాత్రం నన్ను గట్టిగా వేసుకుంటున్నారని వేణుస్వామి అంటున్నాడు. అయితే గుంటూరు కారం సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఆ సినిమాను ఫ్లాప్ చేశారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్, డిజాస్టర్ అంటూ వీడియో రివ్యూలు పోస్టులు చేసి ఆ సినిమాను నాశనం చేసేశారు. ఇలా ట్రోలింగ్స్ వల్లే మహేష్ బాబు సినిమాను ఫ్లాప్ అయ్యేందుకు కారణమయ్యారు. మీరు నమ్మినా నమ్మకున్నా కావాల్సుకుని ఫెయిల్యూర్ అని చూపించారని వేణుస్వామి అన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు పెట్టారు. ట్రోలర్స్, మీమర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు బలైన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఆయన సినిమా నాశనం కావడానికి కారణం వాళ్లే. సినిమా బయటికి రాకముందే మొత్తం అన్ని చోట్ల బాగాలేదని రివ్యూలు చెప్పారు. దీంతో మౌత్ పబ్లిసిటీ కారణంగా సినిమా చూడాలనుకున్న వారు కూడా వెళ్లటం లేదని వేణుస్వామి అంటున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా విజయ్ దేవరకొండను వాంటెడ్ గా టార్గెట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాల రిలీజ్ కు ముందే నెగిటివ్ రివ్యూలు పోస్టులు చేశారు. దీంతో ఆయన కెరీర్, సినిమాలు నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే వాదన సినీ వర్గాల్లో నడుస్తోంది.